హాయ్ ఫ్రెండ్స్, మిల్లెట్ రెసిపీస్లో ఇవాళ గోబీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. మరి మిల్లెట్ రైస్ కోసం ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు, 1 స్పూన్ ఉప్పు, పసుపు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలన్నీ కాస్త ఉడికి మెత్తబడతాయి. ఇప్పుడు వాటిని వేడి నీళ్ళల్లో నుండి తీసుకొని ఒక గిన్నెలో పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, సరిపడా కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వాము వేసుకొని ముక్కలన్నిటికీ ఆ మసాలా పొడి అంతా పట్టే విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక 2 చెంచాలు నీళ్లు పోసుకుంటే ఇంకా బాగా అంటుకుంటుంది. ఎక్కువ వేయకండి, చూసి పిండి మొత్తం ముక్కలకి అంటే విధంగా కాస్త నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది. ఇలా మనకి గోబీ మిక్స్ రెడీ చేసుకున్న తర్వాత ముగ్గిట్లోకి కాస్త నూనెను వేసుకొని ఈ గోబీ పకోడీల కింద వేయించుకోవాలన్నమాట. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొన్ని గోబీ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెలో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్ అండ్ పీస్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే వేరే కూరలు కూడా వేసుకోవచ్చు. వీటిని హై ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రంచీగా ఉంటుంది. మరీ సిమ్లో మెల్లగా ఉడికించుకుంటే బాగా సాఫ్ట్ అయిపోతాయి. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను రిబ్బన్స్లా కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రైడ్ రైస్ టెక్స్చర్ అండ్ లుక్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటే ఈ కూరల్లో ఉన్న మాయిశ్చర్ కూడా బయటకు వచ్చి అది కూడా కరెక్ట్గా వేగుతుంది. సరిపడా ఉప్పు, కారం, అలాగే కాస్త గరం మసాలా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఒకసారి బాగా సాట్ చేసుకుంటే మసాలా మొత్తం కూర ముక్కలకి అంటుకుంటుంది. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటే కూరల్లోని మాయిశ్చర్ వల్ల పకోడీ మరీ డ్రైగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా మంచి టెక్స్చర్తో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఉడికించుకున్న ఊదల్ని వేసుకుంటున్నాను. ఆ ఊదల్ని ఒక 6 గంటల పాటు నానబెట్టుకొని అప్పుడు ఉడికించుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత ఆ మిల్లెట్ రైస్ని తీసుకొచ్చి ఈ కూరల మసాలాలో కలుపుతున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సోయా సాస్, అలాగే 1 స్పూన్ వెనిగర్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు సాట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ మిల్లెట్స్ రైస్ రెడీ. నేను ఊదలు యూస్ చేశాను. మీరు ఊదల బదులు వేరే ఏ మిల్లెట్స్తో అయినా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం సబ్స్క్రైబ్.